జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హంస, వద్దు, వదిలే. వదినా, దీన్నస్సలు వదలకూడదు. నేను చెప్తున్నాను కదా, వదిలే. ఆ తాడు తాళిగా ఎవరి మెళ్ళో ఉందో నాకు అనవసరం. కానీ కట్టింది మాత్రం విరాజ్ కదా. ఏం చెయ్యాలో అది చేద్దాం. ప్రస్తుతానికి వదిలేసాయి. అది కాదు వదినా, దీని మెళ్ళ ఈ తాళి ఉండకూడదు. వదలండి. దీన్ని మీరు సులువుగా తెంచగలరు, కానీ వేరొకరి బంధాన్ని మీరు తెంచలేరు. అయినా ఇది తాడు కాదు, ఇది తాళి. తెంచడానికి మీ బలం సరిపోదు. ఎందుకంటే బలం కన్నా బంధం 1,00,000 రెట్లు బలమైంది. దీని శక్తి ముందు ప్రాణం తీయాలన్న మీ ఆలోచన కూడా బలహీనమై ఆవిరైపోవాల్సిందే. నన్ను ఏమీ చేయలేరు. ఏంటే, ఏం వాగుతున్నావు? ఏదైనా ఒప్పుకోవాలంటే మనం చేసింది మంచిదై ఉండాలి. కానీ చెడు చేసినప్పుడే ఎవరు ఏం చెప్పినా వాగుతున్నట్టే ఉంటుంది. మీరు చేసిందంటూ మీకు అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను ఈ గడప దాటి బయటికి పంపించడం జరగదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే నా మెట్టినిల్లు. ఈ మాట బాధగా ఉన్నా భారంగా ఉన్నా భరించాల్సిందే. భరించాల్సిన కర్మ ఎవరికి పట్లేదు ఇక్కడ. ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇస్తుంది, ఆదరిస్తుందని ఆశపడుతున్నావేమో. ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఒప్పుకోరు. నీకెప్పటికీ ఇక్కడ స్థానం ఉండదు. నీ మెడకి నేను వేసింది ఎప్పటికీ శిక్షే. అది శిక్ష మాత్రమే. శిక్ష, ఈ తాళి శిక్ష. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా కన్నెత్తి చూస్తేనే తప్పని చట్టంలో ఎన్నో సెక్షన్స్ చెప్తున్నాయి. అలాంటిది నా ఇష్టాలతో సంబంధం లేకుండా నా మెళ్ళో నువ్వు కట్టావు కదా ఈ తాళి. ఇది తప్పు కదా? నేను తప్పు చేశాను అని అంటున్నావు. ఎంత పెద్ద తప్పుకైనా 14 ఏళ్లే శిక్ష వేస్తారు. కానీ బతికినంత కాలం ఈ శిక్ష అని ఈ తాళిని నా మెళ్ళో కట్టావు. అది న్యాయం ఎలా అవుతుంది విరాజ్? నా కుటుంబానికి నువ్వు విధించిన శిక్ష ముందు నీకు విధించిన ఏ శిక్ష అయినా చిన్నదే. బదులే లేని ప్రశ్నలను మిగిల్చిన నీకు న్యాయాలు అడిగే అర్హత లేదు. ఈ ఇంట్లో కూడా స్థానము లేదు. ఇది ముమ్మాటికి నిజం. అయితే గడపలో నాకు స్థానం లేదు, అంతేనా? అంతే అని చెప్పాను కదా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.